వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇప్పుడు మనం జాషింగ్ రైల్వే స్టేషన్ నుంచి షాంఘై వెళ్తున్నాం. ఏందాడు పరిగెడుతున్నాడు, మళ్ళీ కిందకు పోతున్నాడు. ఏది ఇటేనా? పరిగెట్టు పరిగెట్టు, మనకు టైం అయిపోతుంది. ఇప్పుడు మనం పాస్పోర్ట్ వెరిఫై చేయాలి. ఏదైనా ఐడి కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఫారినర్స్ కాబట్టి మనకు కంపల్సరీ పాస్పోర్ట్ చేయించాలి. చూస్తాం కిందకి వెళ్ళాక. జనాలు కూడా మామూలుగా లేరు. ప్లాంట్ కూడా వెళ్ళాము. బుల్లెట్ ట్రైన్ లో. ఓకే ఓకే. టికెట్ ఆడిపోయి తీసుకోవాలి. మళ్ళీ అట్లా ఏదైనా ఈ రోడ్ చూపించింది నీ పాస్పోర్ట్ ఉన్నారు కంపల్సరీ. ఆడిపోయి నీ పాస్పోర్ట్ ఓకే పాస్పోర్ట్ కానీ టికెట్ తీసుకోవాలంటే ఇదేగా. వీడు మావాడు మాకు గైడ్ అనమాట. అమ్మ పాప పక్కకు తప్పుకో. ఇదే నా సీట్. అదిగో అది ఇక మన ప్రయాణం స్టార్ట్ అవబోతుంది. చూడండి, నా హైట్కి కూడా సరిపోయేంత వీలుగా ఉంది, ఎంత స్పేషియస్గా ఉందో. ఇప్పుడు నా అటుపక్క ఇటుపక్క అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు రాలేదు. చూద్దాం నెక్స్ట్ స్టాప్లో ఎవరైనా వస్తారేమో. ఇప్పుడు మన ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది. ఇన్ ఫ్రమ్ జాషింగ్ సిటీ. ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, పెట్టుకోవడానికి కూర్చోడానికి. అది టైం అయింది, ఎగ్జాక్ట్గా టైంకి స్టార్ట్ అవబోతుంది. 2:52 అది అందుకుంది. ఇంకా మన స్పీడ్ అందుకుంది ట్రైన్. కమాన్, ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫ్లైట్లా ఉందన్నమాట. లక్కీగా ఏంటంటే నాకు అటుపక్క ఇటుపక్క ఎవరు రాలేదు. సో ప్రశాంతంగా వీడియోలు తీసుకుంటానికి ఉంది. వెళ్ళొచ్చో లేదని మళ్ళీ ప్రశాంతంగా ఎక్కి మళ్ళీ నాకు కూర్చున్నాను. ఇది ఎంత నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. వాష్రూమ్ ఇక్కడ ఎక్కడ కడుక్కోవడానికి ఏముండదు, అందుకే టిష్యూ పేపర్ ఉంది. ఇది పరిస్థితి. నెక్స్ట్ లగేజ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. వచ్చేసాం, కాసేపట్లో వచ్చేసాం. జస్ట్ ఎంత 20-25 మినిట్స్. ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలి ఏందనేది, ఎలా బుక్ చేసుకోవాలి ఏందని చూసుకున్నాం. ఓకే, ఎలా అయితే ట్రైన్కి అంటే మన వాళ్ళు మంచి జోష్లో ఉన్నారు. రావము అనుకుంటా. ఇది మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. రిటర్న్లో ఇది చూడండి, ఇన్ఫర్మేషన్ బోర్డు. ఇది ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి టైంకి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది చూడండి. ఒక ఎయిర్పోర్ట్లా ఉందన్నమాట మొత్తం. ఎంత ఒక ప్రీమియం లుక్ వచ్చేస్తుంది మనకు చూస్తుంటే. అంటే అసలు రైల్వే స్టేషన్లోనే ఉండదు. అంటే వీళ్ళు టైంకే లోపలికి బయటకు వదులుతారు. ఎవరికి వాళ్ళందరికీ హడావుడిగా పరిగెడుతూ ఉన్నారు అన్నమాట ట్రైన్ కోసం. చూడండి అంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఇటుపక్క బోర్డింగ్ గేట్స్ ఉంటాయి. మామూలు హమ్మింగ్ అన్నమాట. హమ్మింగ్. బుల్లెట్ ట్రైన్ ఎక్కే జనాలు చూడు ఎట్లా ఎక్కుతున్నారు. వెయిటింగ్ రూము ఎంత బాగుందో అది. చూడండి ఎంతమంది జనాలు. అసలు కిందకి దిగుతున్నాం ట్రైన్ కోసం. మన ట్రైన్ రైట్ సైడ్ ఉంది. ఓకే, వెళ్ళేటప్పుడు మాకు టికెట్స్ దొరకలేదు, నుంచొని వెళ్ళాలి. బట్ ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పద కమాన్. అంటే నుంచుండడానికి కూడా మనకు భోగిలు ఇచ్చారనమాట. ఇదే మన భోగి. ఇది కాదా
ఇది కాదు ఇప్పుడు వచ్చేది అనుకుంటా. లుక్ చూడండి ఎట్లుందో, వైట్గాను లోపల లైట్లు ఏమన్నా ఉందా లుక్? ఫ్లైట్ లాగా ఉంది కదా. అదే ఎక్కేసాం. ఇక్కడే స్టాండింగ్ లో నిలబడదా ఉన్నా. చూడండి ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 2 ఉన్నాయి. ఒక ఫ్లైట్ లాగా లగేజ్కి సపరేట్. మేము నుంచున్నాం. 3 టీవీలు ఉన్నాయి, ఇటు సైడ్ నుంచి కనబడుతున్నాయి. అటు ఒక 2 4 టీవీలు, అంటే ఇటు సైడ్ ఒక 2 ఉంటాయి. అది లుక్ ఫైనల్గా. టైంకి క్లోజ్ అయిపోయింది. కానీ నాకు తెలిసి ఇక్కడ వరకు మీరు చూసారంటే మా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.